2025లో కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా? కానీ ఇప్పటికే చాలా కాంపిటీషన్ ఉంది. నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తే ఎవరు చూస్తారు అని అనుకుంటున్నారా? లేదా మీరు 100 వీడియోస్ అప్లోడ్ చేశారా? మీ వ్యూస్ అనేవి 100 200 వచ్చి ఆగిపోతున్నాయా? అయితే ఈ వీడియో మీకోసమే. ఒక నిజం చెప్పనా, 2025లో యూట్యూబ్ గేమ్ అనేది కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది. పాత 2020 స్ట్రాటజీలు ఇప్పుడు అస్సలు వర్కౌట్ అవ్వవు. రోజు వీడియోస్ పెట్టు అని చెప్పే సలహాలు విని మీ టైం ని వేస్ట్ చేసుకోకండి. హలో, నా పేరు SYT. నేను నా ఫస్ట్ వీడియోని 7 years బ్యాక్ అప్లోడ్ చేశాను. అండ్ నేను రీసెంట్ గా ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి జస్ట్ 100 వీడియోస్ లోనే 300K సబ్స్క్రైబర్ చేశాను. అండ్ యూట్యూబ్ వాళ్ళు నాకు ఈ సిల్వర్ ప్లే బటన్ పంపించారు. ఈ వీడియోలో 2025లో యూట్యూబ్లో సక్సెస్ అవ్వడానికి కావాల్సిన బ్లూ ప్రింట్ ని నేను మీకు ఇస్తాను. ఈ వీడియోలో చెప్పబోయే 5 పాయింట్స్ ని మీరు ఫాలో అవ్వకుండా 1000 వీడియోస్ అప్లోడ్ చేసిన వేస్ట్. ఎందుకంటే నేను చెప్పబోయేది 99% యూట్యూబర్స్ ఫెయిల్ అవ్వడానికి మెయిన్ రీజన్స్. అయితే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. నెంబర్ 1, రాంగ్ నిష్ సెలెక్షన్. ప్రతి బిగినర్ యూట్యూబర్ ఫెయిల్ అవ్వడానికి 90% కారణం ఇదే. చాలా మంది చేసే పెద్ద తప్పు, వాళ్ళు చాలా పెద్ద బ్రాడ్ నిష్ ని తీసుకోవడం. ఎగ్జాంపుల్ కి నేను టెక్ వీడియోస్ చేస్తానంటారు, కానీ నిజానికి టెక్ అనేది ఒక నిష్ కాదు, అదొక సముద్రం. ఇప్పటికే దాంట్లో చాలా పెద్ద క్రియేటర్స్ ఉన్నారు. వాళ్లతో మీరు పోటీ పడడం మాత్రం చాలా కష్టం. ఒక ఎగ్జాంపుల్ తో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు iPhone 17 కొనాలనుకుంటున్నారు అనుకోండి. మీరు యూట్యూబ్ లో సెర్చ్ చేస్తారు iPhone 17 రివ్యూ అని. మీ ముందు 2 వీడియోస్ వస్తాయి. నెంబర్ 1, ఒక పెద్ద యూట్యూబర్ వీడియో. నెంబర్ 2, ఒక కొత్త చిన్న యూట్యూబర్ విత్ 200 వ్యూస్. మీరు ఏ వీడియో చూస్తారు? నెంబర్ 1 ఆర్ నెంబర్ 2? ఆబ్వియస్లీ మీరు పెద్ద క్రియేటర్ వీడియోనే చూస్తారు. ఎందుకంటే మీరు అతనిని చాలా కాలంగా చూస్తున్నారు అండ్ మీరు అతనిని ట్రస్ట్ చేస్తున్నారు. మరి ఆ చిన్న యూట్యూబర్ పరిస్థితి ఏంటి? మీరు ఒక చిన్న యూట్యూబర్ మాట విని మీరు 70,000-80,000 ఒక మొబైల్ పై ఇన్వెస్ట్ చేయలేరు కదా. సో ట్రస్ట్ అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్. సో మీరు పెద్ద క్రియేటర్స్ తో మాత్రం పోటీ పడలేరు. సో బీ ద ఫస్ట్ ఆర్ బీ డిఫరెంట్. ఇంకొంతమంది యూట్యూబ్ లో ఏ వీడియోస్ చేస్తే డబ్బులు ఎక్కువ వస్తాయో అని చూసి వాళ్ళకి ఏ మాత్రం ఇంట్రెస్ట్ లేని స్టాక్ మార్కెట్ లాంటి టాపిక్స్ పై వీడియోస్ చేస్తారు. వాళ్లకు దానిపై ఇంట్రెస్ట్ ఉండదు, దానిపై నాలెడ్జ్ ఉండదు. అందుకనే వాళ్ళు ఒక 10-20 వీడియోస్ చేసి ఆపేస్తారు. మరి సొల్యూషన్ ఏమిటి? యూట్యూబ్ నీష్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? 90% ఆఫ్ ద క్రియేటర్స్ యూట్యూబ్ స్టార్ట్ చేసిన 6 months లోనే డ్రాప్ అయిపోవడానికి కారణం వాళ్ళు రాంగ్ నీష్ ని సెలెక్ట్ చేసుకోవడం. మీరు లైఫ్ లాంగ్ బోర్ కొట్టకుండా సంతోషంగా వీడియోలు చూస్తూ డబ్బులు సంపాదించుకోవాలనుకుంటే మీకు ఈ జపనీస్ టెక్నిక్ అయిన ఇకిగై గురించి తెలుసుకోవాలి. ఇకిగై అంటే సింపుల్ గా 4 ప్రశ్నలు. నెంబర్ 1, మీకు ఏమి ఇష్టం? అంటే మీకు ఏ పని గంటలు తరబడి చేసినా బోర్ కొట్టదు, డబ్బులు ఇవ్వకపోయినా సరే. ఏ టాపిక్ గురించి మీరు ఇష్టంగా మాట్లాడుతారు? ఎగ్జాంపుల్ కు మీకు కుకింగ్ గురించి మాట్లాడడం ఇష్టం అనుకుందాం, కానీ ఇష్టం ఉంటే సరిపోదు. నెంబర్ 2, మీరు దేంట్లో గుడ్, వాట్ యు ఆర్ గుడ్ ఎట్. మీకు ఆ టాపిక్ లో మంచి స్కిల్ ఉందా? కుకింగ్ ఇష్టమే, కానీ దాన్ని నలుగురికి అర్థమయ్యేలా అనలైజ్ చేసి చెప్పగలరా? మీ ఫ్రెండ్స్ ఎప్పుడు మీ దగ్గర వచ్చి సలహాలు అడుగుతారా? ఈ 2 కలిస్తే అది మీ ఫ్యాషన్ అవుతుంది. కానీ మీ ఫ్యాషన్ జనాలకు అవసరం ఉండాలి కదా. నెంబర్ 3, ప్రపంచానికి ఏం కావాలి? వాట్ ద వరల్డ్ నీడ్స్. జనాలు దేని గురించి యూట్యూబ్ లో సెర్చ్ చేస్తున్నారు? దానికి డిమాండ్ ఉందా? జనాలు చూస్తారా? ఓకే, డిమాండ్ ఉంది, మీకు స్కిల్ ఉంది, అయినా పాకెట్ ఖాళీగా ఉంటే ఎలా? నెంబర్ 4, దానికి డబ్బులు వస్తాయా? వాట్ యూ కెన్ బి పెయిడ్ ఫర్. మీరు సెలెక్ట్ చేసుకున్న నీష్ కి డబ్బులు వస్తాయా? అంటే స్పాన్సర్స్ వస్తాయా? లేదా మీరు మీ కోర్స్ మీ సొంత అమ్మగలరా? ఎప్పుడైతే మీకు ఇష్టం ఉండి, మీకు దాంట్లో స్కిల్ ఉండి, జనాలకు అవసరం ఉండి, దానికి డబ్బులు కూడా వస్తాయో, ఈ 4 కలిసిన ఆ సెంటర్ పాయింట్ మీ ఇకిగై. అదే మీ పర్ఫెక్ట్ లాంగ్ టర్మ్ యూట్యూబ్ నీష్. సో ఇప్పుడే ఒక పేపర్ తీసుకోండి, ఈ 4 క్వశ్చన్స్ రాయండి. మీరు ఏ టాపిక్ లో ఈ 4 క్వశ్చన్స్ ఎస్ అనిపిస్తుందో అదే మీ గోల్డెన్ నీష్. నెంబర్ 2, స్కిల్స్ లేకపోవడం. మీరు యూట్యూబ్ లో సక్సెస్ అవ్వాలనుకుంటే మీకు తప్పకుండా ఈ 4 స్కిల్స్ వచ్చి ఉండాలి. నెంబర్ 1, స్పీకింగ్ స్కిల్స్. కెమెరా ముందు మీరు కాన్ఫిడెంట్గా భయపడకుండా ఆడియన్స్తో కనెక్ట్ అయ్యేలా మాట్లాడడం. ఒకవేళ మీరు ఫేస్లెస్ వీడియోస్ చేస్తే మీరు మీ ఆడియో క్వాలిటీని ఇంప్రూవ్ చేయడం, అంటే కాన్ఫిడెంట్గా మాట్లాడడం. నెంబర్ 2, స్క్రిప్టింగ్. ఒక బోరింగ్ టాపిక్ని అయినా సరే ఒక కథలాగా స్టోరీ టెల్లింగ్తో ఇంట్రెస్టింగ్గా చెప్పడం. నెంబర్ 3, వీడియో ఎడిటింగ్. వీడియో ఎడిటింగ్ అంటే మీరు చేసిన మిస్టేక్స్ని కట్ చేయడం కాదు, రిటెన్షన్ వీడియో ఎడిటింగ్. అంటే సౌండ్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్, టెక్స్ట్ వాడి ఆడియన్స్కు బోర్ కొట్టకుండా చేయడం. నెంబర్ 4, ఈ స్కిల్ అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు ఈ స్కిల్ ని మాస్టర్ చేసుకుంటే మాత్రం మీరు 50% ఆఫ్ ద యూట్యూబ్ ని సక్సెస్ అయిపోయినట్టే. నేను చెప్పేది గుర్తుపెట్టుకోండి, యూట్యూబ్ అనేది క్లిక్ గేమ్. మీరు గనక థంబ్నైల్ అండ్ టైటిల్ ని మాస్టర్ చేసుకుంటే మీరు 50% యూట్యూబ్ గేమ్ లో విన్ అయిపోయినట్టే. మీరు 2 గంటలు కష్టపడి ఒక వీడియోని ఎడిట్ చేసి ఉండవచ్చు, కానీ మీ థంబ్నైల్ అనేది చెత్తగా ఉంటే మీ 2 గంటలు కూడా వేస్టే. మీరు ప్రతి వీడియోకి మీ ఎడిటింగ్ ని 1% బెటర్ చేసుకోవాలి.
అండ్ మీ స్పీకింగ్ ని 1% బెటర్ చేసుకోవాలి. నెంబర్ 3, రెగ్యులర్ గా వీడియోస్ పెట్టకపోవడం. ఇక్కడ రెగ్యులర్ అనే పదానికి చాలా మందికి అర్థం తెలియదు. రెగ్యులర్ అంటే రోజు వీడియోస్ పెట్టడం అని కాదు. కొంతమందికి మోటివేషన్ వచ్చినప్పుడు ఒకే వారంలో 7 వీడియోస్ పెడతారు, ఒక నెల రోజులు ఒక వీడియో కూడా పెట్టరు. ఇది చాలా పెద్ద తప్పు. యూట్యూబ్ అల్గోరిథం కి మీ ఆడియన్స్ కి కన్సిస్టెన్సీ అంటే చాలా ఇష్టం. కన్సిస్టెన్సీ అంటే నమ్మకం. మీరు మీ ఆడియన్స్ కి ఒక నమ్మకం ఇవ్వాలి. ఓకే, ఈ ఛానల్ నుండి ప్రతి ఆదివారం సాయంత్రం 7 గంటలకు ఒక వీడియో వస్తుందని వాళ్లకు తెలియాలి. ఇది కూడా జిమ్ కి వెళ్ళడం లాంటిదే. మీరు ఒకే రోజు 5 గంటలు ఎక్సర్సైజ్ చేసి ఒక నెల రోజులు జిమ్ కి వెళ్లకుండా ఉండలేరు కదా. మీరు ప్రతిరోజు 30 నిమిషాలు చేసిన చాలు అని రెగ్యులర్ గా చేస్తారు. యూట్యూబ్ కూడా అంతే. మీరు వారానికి ఒకే వీడియో పెట్టండి, కానీ అది ప్రతి వారం సేమ్ టైం కి మంచి క్వాలిటీతో పెట్టండి. ఒక సిస్టమ్ ని క్రియేట్ చేసుకోండి. మీ మోటివేషన్ ని నమ్ముకోకండి, మీ సిస్టమ్ ని నమ్ముకోండి. రోజు వీడియోస్ పెట్టడం ముఖ్యం కాదు, మీ షెడ్యూల్ ని ఫాలో అవ్వడం ముఖ్యం. నెంబర్ 4, బ్రాండింగ్ చేయకపోవడం. బ్రాండింగ్ అంటే ఏమిటి? లోగో పెట్టడమా? కాదు. మీరు ఒకసారి ఆలోచించండి. యూట్యూబ్ లో మీరు వందల వీడియోస్ చూస్తారు, కానీ మీకు కొంతమంది యూట్యూబర్లో వాళ్ళ ఫేసెస్ మీకు ఎందుకు గుర్తుకొస్తాయి? అదే బ్రాండింగ్. బ్రాండింగ్ అంటే మీరు ఒకే రకమైన థంబ్నైల్ ని వాడడం, కలర్స్, ఫోంట్స్ అన్ని ఒకే రకంగా వాడడం. మీరు మీ థంబ్నైల్ వందల వీడియోస్ లో ఉన్న ఇది మన ఛానల్ వీడియో అని మీ ఆడియన్స్ గుర్తుపట్టాలి. మీరు మాట్లాడే విధానం, మీరు ఫన్నీగా చెప్తారా, సీరియస్ గా చెప్తారా, లేక ఫ్రెండ్ లా చెప్తారా? వీడియో స్టార్టింగ్ లో ఎండింగ్ లో వాడే పదాలు. ఎగ్జాంపుల్ కి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, ఆల్ ది బెస్ట్. మీరు బ్రాండింగ్ పై ఫోకస్ చేయకపోతే జనాలు మీ వీడియోస్ చూస్తారు, మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకుంటారు, కానీ మీ ఛానల్ ని మర్చిపోతారు. కానీ మీరు బ్రాండింగ్ పై ఫోకస్ చేస్తే జనాలు మీ వీడియో కోసం రారు, మీ కోసం వస్తారు అండ్ మీ కమ్యూనిటీలో ఒక మెంబర్ గా ఉంటారు. 2025లో కంటెంట్ కన్నా క్రియేటర్ మాత్రం చాలా ఇంపార్టెంట్. సో మీకంటూ ఒక పర్సనల్ బ్రాండ్ ని బిల్డ్ చేసుకోండి. నెంబర్ 5, కంటెంట్ క్రియేషన్ లో AI ని వాడకపోవడం. ఇది 2025లో చేస్తున్న అతిపెద్ద తెలివి తక్కువ పని. నాకు AI వాడడం రాదు, నాకు అన్నీ తెలుసు, ఇలాంటి మాటలు చెప్పి మీరు కంటెంట్ క్రియేషన్ లో AI యూజ్ చేయకపోతే మీరు ఈ రేసులో వెనకబడిపోతారు. ఇది ఒక రేస్ లాంటిది. మీరు నడుచుకుంటూ వెళ్తున్నారు, కానీ మీ కాంపిటీటర్ ఫ్లైట్ లో వస్తున్నాడు. ఇక్కడ ఫ్లైట్ అనేది AI. మీరు 10 మంది చేసే పనిని ఇప్పుడు AI ఒక్కటే చేస్తుంది. మరి AI ని ఎలా వాడాలి అనుకుంటున్నారా? మీరు మీ వీడియో ఐడియాస్ కోసం AI ని యూజ్ చేయవచ్చు. నా కుకింగ్ ఛానల్ కోసం 10 వైరల్ వీడియోస్ ఐడియాలు ఇవ్వు అని మీరు ChatGPTని అడగవచ్చు. స్క్రిప్టింగ్ కోసం నా కాంప్లెక్స్ టాపిక్ని అందరికీ అర్థమయ్యేలా సింపుల్గా తెలుగులో రాయి అని అడగవచ్చు. మీరు టైటిల్ అండ్ థంబ్నైల్ కోసం కూడా AIని యూజ్ చేయవచ్చు. ఈ వీడియోకి 5 పవర్ఫుల్ టైటిల్స్ ఇవ్వు అని అడగవచ్చు. మీరు ఎడిటింగ్ లో కూడా ఈ AI టూల్స్ ని యూజ్ చేయవచ్చు. మీ వీడియోలో ఉన్న సైలెన్స్ మొత్తాన్ని ఒక క్లిక్ తో తీసేయవచ్చు. సబ్ టైటిల్స్ యాడ్ చేయవచ్చు. మీరు 10 గంటల్లో చేసే పనిని మీరు AI వాడి 2 గంటల్లో చేయవచ్చు. అండ్ మిగిలిన టైంలో మీరు మీ కంటెంట్ క్వాలిటీ అండ్ బ్రాండింగ్ పై ఫోకస్ చేయవచ్చు. 2025లో AI వాడని యూట్యూబర్లు సర్వైవ్ అవ్వడం మాత్రం చాలా కష్టం. సో చూశారు కదా, 99% ఆఫ్ ద యూట్యూబర్స్ ఫెయిల్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ ఈ 5 రీజన్స్. నెంబర్ 1, రాంగ్ నీష్ సెలెక్షన్. మీకు సూట్ అయ్యే ఒక మంచి నీష్ ని సెలెక్ట్ చేసుకోండి. నో రెగ్యులారిటీ. రోజు వీడియోస్ కాదు, ఒక సిస్టమ్ ప్రకారం వీడియోస్ పెట్టండి. అండ్ మీ బ్రాండింగ్ ని బిల్డ్ చేసుకోండి. మీ పర్సనల్ బ్రాండ్ ని బిల్డ్ చేయండి. నో AI. హార్డ్ వర్క్ చేయడం ఆపేయండి. AI ని యూజ్ చేసి స్మార్ట్ వర్క్ చేయండి. నేను ఇచ్చిన ఈ బ్లూ ప్రింట్ ని మీరు ఫాలో అయితే 2025 రాకముందే మీరు మీ ఛానల్ని మానిటైజేషన్ చేసుకుంటారు. సరే, నేను AIని వాడమన్నాను, కానీ ఏ AI టూల్స్ వాడాలో, ఎప్పుడు వాడాలో, ఎలా వాడాలో మీకు చెప్పలేదు. దాని గురించి నేను కంటెంట్ క్రియేషన్లో AIని ఎలా యూజ్ చేయాలో స్టెప్ బై స్టెప్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ వీడియోని మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.